శ్రీ మాత్రే నమః. మేషరాశి వారి ఏ ఏ నెలలో వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మేషరాశి వారి జీవితంలో ఈ నెల అంటే జనవరి నెల తరువాత మీ తలరాత మారబోతుంది. మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతాయి. మరి వీరి తలరాత మారి వీరి జీవితం కోటీశ్వర్లుగా మారబోతుంది అని ఎలా గ్రహించవచ్చు? మరి వీరి తలరాత ఎలా మారబోతోంది? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి వారికి చెందినవారు అవుతారు. ఈ యొక్క రాశికి అధిపతి కుజుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే గనుక ప్రతి దానికి కూడా సొంత గ్రహం ఉంటుంది. ఈ గ్రహాన్ని బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తాడు. ఇంకా ఏంటి, మనం మేషరాశి వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేషరాశి వారిని పాలించే గ్రహం అంగారక గ్రహం. శక్తి, తెలివితేటలు, బలము, సాంకేతికతకు సంకేతంగా చెప్పబడినది. సూర్యుడు, చంద్రుడు మరియు దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు. అటువంటి మేషరాశి వ్యక్తుల్లో కుజుడు మొదటి స్థానంలో ఉంటే ఆ వ్యక్తి అయితే వారికి ప్రతి పనిలో కూడా విజయం అనేది వస్తుంది. ఇంకా కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు ఈ మేషరాశి వారిపై ఎప్పుడూ ఉంటాయి. దీనితో వీరు చాలా డబ్బు ఉన్నవారవుతారు. వీరు జీవితం మారబోతుంది. ఇంకా మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. కానీ ఒకటి ఏంటి అంటే ఈ మేషరాశి వారికి అదృష్టం కలిసి రావాలి అంటే ఒక టైం అనేది ఉంటుంది. ఇప్పుడు వీరికి ఆ టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. త్వరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి నెల మేషరాశి వారి తలరాత మారబోతుంది. ఏంటి అంటే కనుక మీ కన్న కలలు, మీకు ఉన్న కోరికలు అన్నీ కూడా మీరు అనుకున్నట్లుగానే తీరబోతున్నాయి. మేషరాశి వారికి ఇదంతా కూడా జనవరి నెలతో పాటు ఫిబ్రవరిలో కూడా జరుగుతుంది అని చెప్పవచ్చు. కానీ దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల దీని కారణంగా మేషరాశి వారి జాతకం మారుతుంది అని చెప్పవచ్చు. నిజానికి ఏంటి అంటే బుధుడు మరియు సూర్యుడు మీనరాశితో కలిసి ప్రయాణంతో పాటుగా శుక్ర శని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక విషయంలోనూ అలానే కుటుంబ సభ్యుల విషయంలోనూ చాలా అభివృద్ధి ఉంటుంది. ఇంకా ఏంటి అంటే వీరికి సానుకూలంగా ఉండబోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నారు. మేషరాశి వారు ఈ సమయంలో చాలా ఉన్నత స్థాయికి వెళతారు. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో విజయం సాధిస్తారు. మీకు మంచి గడియలు అనేవి దగ్గరలోనే ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి నెలలో మేషరాశి వారి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది. అదృష్టం అనేది వీరికి కలిసి రాబోతుంది. మీరు కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది. మీ కృషి మరియు మీ ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు మంచి గొప్ప విజయాలు సాధిస్తారు. మీ యొక్క పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకా వ్యాపారుల విషయంలో వారు అనుకున్న ఫలితాలు వస్తాయి. ఈ యొక్క కాలంలో మీ ఆదాయం బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగమైన, వ్యాపారమైన డబ్బు ప్రవాహం ఉంటుంది. మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అయితే మీకు ఉండే ఖర్చులను తగ్గించుకోవాలి. మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిది. అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా అవన్నీ కొద్దిసేపట్లోనే సర్దుకుంటాయి. మళ్ళీ మీరు యథావిధిగా కలిసిపోతారు అని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య బంధం చాలా మంచిగా బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మేషరాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ సమయంలో ఆస్తి సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల జోక్యంతో వారి సలహా సూచనలతో ఆస్తి సమస్యలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇల్లు, పొలాలు వంటి ఆస్తులు తప్పకుండా మేషరాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా అయితే ఈ రాశి వారికి ఆస్తి విషయంలో బంధువులతో సమస్య తలెత్తడం జరుగుతుంది. ఆస్తి వివాదాలతో, కోర్టు సమస్యలతో సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే కనుక ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతుంది అని చెప్పవచ్చు.
దీనివలన మీకు ఉండే ఆర్థిక సమస్యలు కొంచెం తగ్గుతాయని చెప్పుకోవచ్చు. శుభయోగం మీకు మేషరాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ మంచి శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో మీ యొక్క ఫలితాలు సక్సెస్ అవుతాయి. మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉండి మీకు విజయం అనేది చేకూరుస్తుంది. ఈ విధంగా మేషరాశి వారు కొన్ని సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు. ఆ స్థాయిలో మీకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే మీకు ఈ ఫిబ్రవరి నెలలో గొప్ప అవకాశాలు రానున్నాయి. దీనితో మీరు చేసే ఏ పనిలోనైనా మంచి ఫలితాలు రానున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనిలోనైనా సరే మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవాలి. అలాగే మీకు ఈ టైంలో ఆకస్మిక ధనలాభం రాబోతుంది. ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. మేషరాశి వారి భవిష్యత్తు సానుకూలంగా సాగుతుంది. కెరీర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. ఇంకా ఏంటి అంటే కనుక కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన మార్గం. ఆస్తి వివాదం సమస్యలు తొలగిపోతాయి. తెలివైన ఆలోచనల వల్ల మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మేషరాశి వ్యక్తులకు ఆదాయానికి ఇలాంటి లోటు ఉండదు. కానీ వీరికి అనవసర ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఖర్చు విషయంలో కాస్త చూసుకొని ఖర్చు పెట్టడం మంచిదని చెప్పుకోవాలి. అలాగే వృత్తి ఉద్యోగంలో అప్రయత్న ధనలాభం ఉంటుంది. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు పొంది ఆర్థిక లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయని చెప్పుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మీ సంతానం వృద్ధిలోకి వస్తారు. అలాగే మీరు ఆశించిన స్థాయిలో మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఇంకా ఏంటి అంటే కనుక గృహవాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీకు ఉన్న శత్రువులు కూడా మిత్రుల్లా మారి మీకు అండగా నిలబడే అవకాశం ఉంది. రాబడి మార్గాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. మీకు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ ఖచ్చితంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి. బంధువులు మిత్రులతో మీకు మీ మాటకి విలువ ఇస్తారు. ఇంకా ఏంటి అంటే కనుక ఈ సమయంలో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతో వాదోపవాదాలతో దిగకండి. ఇంకా కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇంకా బయట బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా బాగా పట్టుదలగా సాధిస్తారు అనే చెప్పుకోవచ్చు. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మొదలుపెట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తుంటారు. ఇంకా మేషరాశి వారికి రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలకి ఇంకా ఇతర రంగాలలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబం సంబంధమైన వివాదాలు సద్దుమణుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ దశ తిరుగుతుంది. లక్ష్మీ అమ్మవారు మీపై కరుణ చూపించి మీకు అదృష్టం కలిసి వచ్చేలా చేస్తుంది. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. మీరు కలలో కూడా ఊహించిన డబ్బు, ధనలాభం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇలా మేషరాశి వారికి పట్టే అదృష్టం ఆపడం ఎవరి తరం కాదు. ఆ రేంజ్లో అదృష్టం అనేది ఉంటుంది. ఇంకా మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు. ఇలా ఈ సమయంలో మేషరాశి వారు కోటీశ్వరులు అవబోతున్నారని చెప్పవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు.